హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీలు ఎంతో టేస్టీగా 10 మందికి కూడా భయపడకుండా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మరి ఆ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఈ ప్రాసెస్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద మందపాటి పాత్రను తీసుకొని ఇందులో ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ని హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే బిర్యానీ పువ్వులు, చెక్క, మొగ్గ అన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం ఈ లోపల సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని లేదంటే డైరెక్ట్గా వేసేసాం. ఇక్కడ మీరైనా సన్నగా మధ్యలో కట్ చేసి వేసుకున్నా కూడా బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వచ్చే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేసి ఒకసారి స్మెల్ బాగా వచ్చాక ఇందులోనే కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. అంతా మిక్స్ అయ్యేలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు వేసే ముందే మనం 2 టీ స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసినట్లయితే ఈ బిర్యానీ మరింత టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ పసుపు వేసిన తర్వాత మింట్ లీవ్స్ని కూడా సన్నగా తరిగి అందులో వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది పచ్చివాసన పోయేలోపు మింట్ లీవ్స్ యొక్క పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా అందులో బాగా మగ్గిపోవాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గాక మాత్రమే చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ గుజ్జు అనేది తయారైపోతుంది కాబట్టి ఈ టొమాటో ఫ్లేవరు చికెన్కి బాగా పట్టేసి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గాయి, ఆయిల్ కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనం శుభ్రపరచుకున్న 2 కేజీల చికెన్ని అందులో వేసి బాగా కలిపేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చాలా ఈజీగా 10 మందికి కూడా అసాల్ట్గా చేసే ఈ సులువైన పద్ధతిలో బిర్యానీ వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వంట అనేది టేస్టీగా అనేది ఈ రెసిపీ తయారవుతుంది కాబట్టి సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొరియాండర్ పౌడర్, ఈ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసి ఉంచినట్లయితే ఈ ముక్కలకి అన్ని మసాలా పట్టి బిర్యానీ తినేటప్పుడు ఆ పీస్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా అందులో వేసి మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ 2 కేజీస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 2.5 వరకు వాటర్ని పడుతుంది. సో 5 కప్పుల వరకు ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను నార్మల్ మసూరా రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, వేరే లింక్లో మీకు పెడతాను. సో మీది నార్మల్ రైస్ కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత వాటర్లో ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఈ రైస్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ రైస్ అంతా కూడా అందులో వేసేసి స్లోగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం కాస్త సాల్ట్ తక్కువగా అనిపించినట్లయితే కాస్త క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరొకసారిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఆ సాల్ట్ అంతా కరిగి మనకి బిర్యానీ అనేది కరెక్ట్ టేస్ట్లో వస్తుంది. సో ఇప్పుడు మూత ఉంచి మరి ఒక 1/2 అవర్ పాటు బాగా ఉడకనిద్దాం. 1/2 అవర్ తర్వాత మనకి 60% వరకు బాగా కుక్ అయిపోయింది రైస్. సో ఈ పీరియడ్లో మనం దమ్ బిర్యానీకి దమ్ రెడీ చేసుకుందాం. దమ్ అంటే పెద్దగా ఏం లేదండి, నిప్పుల్ని వాటర్ ప్లేట్ మీద వేసేయటమే.
సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలన్నీ కూడా రైస్లోకి కరెక్ట్గా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయిపోతుంది బిర్యానీ మొత్తం. చూడండి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది రైస్. ఈ పీరియడ్లో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసినట్లయితే ఈ రైస్ అనేది బాగా చిమిడిపోకుండా పొడి పొడిగా బిర్యానీ అనేది వస్తుంది. కాబట్టి మనకి 60% వరకు రైస్ కుక్ అయిన తర్వాత ఒకసారి చూసి కలిపెట్టేసేసి ఈ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసినట్లయితే కరెక్ట్గా ఉంటుంది. సో లెమన్ జ్యూస్ ఇక్కడ 3 నుంచి 4 లెమన్ జ్యూస్ వరకు పట్టాయి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసి ఆ లెమన్ జ్యూస్ మొత్తం కూడా రైస్కి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేయటం వలన మనకి రైస్ అనేది విడివిడిగా పొడి పొడిగా తినే కొంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఈ పీరియడ్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా అందులో వేసేసి మూతను ఉంచి దమ్ చేసేద్దాం. ఇప్పుడు కింద ఉండే నిప్పులన్నిటిని తీసి ఈ ప్లేట్ మీద ఉంచేసి మరి ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసినట్లయితే ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. సో కింద హీట్ అనేది తక్కువగా ఉండాలి, పైన నుంచి దమ్ అనేది అయిపోవాలి. సో 10-20 మంది మన ఇంటిలో రిలేషన్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో మనం చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా హోటల్ కంటే అంత టేస్ట్ అనేది ఈ దమ్ బిర్యానీకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మీ రిలేషన్ అందరూ వచ్చినప్పుడు, అందరూ ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు ఒకసారి అవైలబిలిటీ చూసుకొని ఇలా ఒకసారి తయారు చేసి టేస్ట్ చూసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. మరి ఒకసారి 10 నిమిషాల పాటు దమ్ చేసిన ఈ బిర్యానీ చూడండి, మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక సైడ్స్ నుంచి సైడ్గా మనం తీసుకొని పీసెస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మరి ఆలస్యం ఎందుకు, ఇదే ప్రాసెస్లో మీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి మాకు తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతోమంది ఉన్నారని చెప్పేసి భయపడద్దు. సో ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్